పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఫామ్ హౌస్ లో అరెస్ట్ అయిన వారిని విచారిస్తోంది సిట్. నోటీసులు ఇచ్చి పంపించిన వారిలో నలుగురిని విచారణ జరుపుతోంది సిట్. పార్టీలో పాల్గొన్న వారితో ఉన్న పరిచయాలపై ఆరా తీస్తోంది సిట్. ఇక గతంలో జరిగిన పార్టీలో పాల్గొన్నారా లేదా ఆ రోజు ఎవరెవరు పార్టీలో ఉన్నారు తదితర అంశాలపై విచారణ జరుపుతోంది. అంతేకాదు ఆర్థిక లావాదేవీలపైన ఆరా తీస్తున్నారు సిట్ సభ్యులు. గత 5 రోజులుగా సిట్ ముందు విచారణకు హాజరవుతున్నారు కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, శ్రవణ్. వరుసగా 2 రోజుల పాటు ప్రియాంకారెడ్డిని విచారించిన సిట్ బ్యాగ్ లో నగదు గురించి ఆరా తీసింది. నగదు ప్రియాంకదేనా మరెవరైనా ఇచ్చారా అన్న కోణంలో ఆరా తీసినట్లు తెలుస్తోంది. రేపు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ కస్టడీపై తీర్పు రానుంది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఫామ్ హౌస్ లో అరెస్ట్ అయిన వారిని సిట్ విచారిస్తోంది. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ. స్వాతి, గత 5 రోజులుగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో సిట్టు తమ దర్యాప్తును కొనసాగిస్తుంది. ఈ రోజు కూడా మరొక నలుగురిని, అంటే ఈ కేసులో ఎవరైతే డ్రగ్స్ ఫామ్ హౌస్ కేసులో ఆ రోజు పార్టీలో పాల్గొన్న మొత్తం 11 మందిలో 3 అరెస్ట్ అయి రిమాండ్ లో ఉండగా మిగతా వాళ్ళల్లో ఇవాళ నలుగురిని సిట్ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇందులో అర్జున్ రెడ్డితో పాటు కౌశిక్ రవి, శ్రవణ్, అలాగే శరత్, ఈ నలుగురు కూడా ప్రస్తుతం లోపలనే ఉన్నారు. ఆ నలుగురిని కూడా సిట్కు సంబంధించిన అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో రేపు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డితో పాటు నమిత్ శర్మ, ఎవరైతే రితేష్ రెడ్డికి సంబంధించిన తుపాకీ తీసుకుని పోలీసులపైకి కాల్పులు జరిపాడు నమిత్ శర్మ, అతను, ఈ ముగ్గురికి సంబంధించిన కస్టడీ రేపు రాబోతుంది. రేపు కస్టడీ విచారణ 10 రోజుల పాటు ఇప్పటికే సిట్ కోరింది కాబట్టి ఒకవేళ కోర్టు 4 నుంచి 5 రోజుల పాటు గనక కస్టడీకి ఇస్తే వాళ్ళని ఇక్కడికే సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ వరుసగా గత 5 రోజులుగా వీళ్ళందరినీ మిగతా 8 మందిని కూడా విచారించడం జరిగింది. ఇందులో ప్రియాంకారెడ్డి, ఎవరైతే ఆ రోజు పార్టీలో పాల్గొన్న మహిళ ఉందో, ఆమె దగ్గర బ్యాగులో ఆ రోజు ₹1,00,000 కూడా గుర్తించడం జరిగింది. ఆ ₹1,00,000 ఎవరిచ్చారన్న దానికి సంబంధించి కూడా దాదాపు 2 రోజుల పాటు వరుసగా ఆమెను విచారించి ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత ఆమెను మాత్రం విచారణకు పిలిపించట్లేదు. మిగతా వారిని అందరినీ కూడా విచారణకే పిలిపిస్తున్నారు. అందులో భాగంగానే మిగతా 7గురిలో ఇవాళ 4 అయితే విచారణకైతే రావడం జరిగింది. వాళ్ళ నుంచి ప్రధానంగా డ్రగ్స్ కు సంబంధించిన దాంట్లోనే కీలక సమాచారాన్ని రాబట్టాలనేదే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఫామ్ హౌస్ లో ఇప్పటి వరకు పలుమార్లు పార్టీలు జరిగినట్లు కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఈ కేసులో ప్రధానంగా ఏంటంటే ఈ పార్టీలో పాల్గొన్న వారందరూ కూడా ఒకరికి మరొకరికి ఎలాంటి దగ్గరి సంబంధాలు లేవు. అందరూ కూడా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొందరు అడ్వకేట్ ఉన్నారు, బిజినెస్ లో బిల్డర్స్లు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాలుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అసలు ఏ విధంగా పరిచయము, ఎన్నిసార్లు వీళ్ళు ఆ ఫామ్ హౌస్ లో పార్టీ గతంలో జరిగినప్పుడు ఆ పార్టీలో పాల్గొన్నారా లేదా, ఒకవేళ ఆ గతంలో జరిగిన పార్టీలో పాల్గొంటే ఏ టైంలో పాల్గొన్నారన్న దానికి సంబంధించిన సమాచారాన్ని ఈ ప్రస్తుతం వీళ్ళ నుంచి 4 నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రేపు కస్టడీ కనుక వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ ఎవరైతే నోటీసులు తీసుకుని వెళ్లిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ వీళ్ళని కస్టడీలోకి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని కూడా పిలిపించి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. డ్రగ్స్ తో పాటు ఆర్థిక లావాదేవీలు, ఈ రెండింటిపైన ప్రధానంగా దృష్టి సారించారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కేసులో డ్రగ్స్ దొరికింది కూడా శరత్ దగ్గర, అది కూడా రోహిత్ రెడ్డికి సంబంధించిన డ్రైవర్ దగ్గర. కాబట్టి గతంలో అతను ఏమైనా రోహిత్ రెడ్డి చెప్తే డ్రగ్స్ తీసుకుని వచ్చాడా లేదా, నమిత్ శర్మకు తుపాకీ ఎవరిచ్చారు, రితేష్ రెడ్డి దగ్గర ఉండాల్సిన గన్ను ఎందుకు నమిత్ శర్మ దగ్గరికి వెళ్ళింది, అతను కాల్పులు ఎందుకు జరిపాడు, ఇవి ప్రధానంగా సిట్ అధికారులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటితో పాటుగా గతంలో జరిగిన పార్టీలు, ఆ పార్టీల్లో పాల్గొన్న వారికి సంబంధించిన వివరాలు, ఈ విధంగా మొత్తానికైతే సిట్ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. రేపు కస్టడీకి సంబంధించిన తీర్పు ఉండబోతుంది కాబట్టి రేపటి నుండి విచారణ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.